అసలు ఆయన ఎవరన్నది సగం మంది గుర్తులేదు. మా నిజామాబాద్ వాళ్ళకే గుర్తులేదు ఆయన ఎవరన్నది. ఆయన గురించి నేను మాట్లాడేందుకే, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పొద్దున ఏం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతారో, ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకో మాట. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో బతికి ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను. నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమో నేను చెప్పిన కదా, ఆయనకు తలకాయనే లేదు. ఆయన గురించి ఎందుకు మనకు డిస్కషన్, వేస్ట్ ముచ్చట. ఆయనకు అరవింద్ అనేట ఆయనకు తలకాయ లేదు, ఉన్నా పని చేయదు, వేస్ట్. సేమ్ థింగ్ రాజు గారు అంటే కేరళ ప్రజలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనం చేసిన మోసాన్ని తెలియజేయడం కోసం మాత్రం నేను ఆ వీడియోని రిలీజ్ చేసినాను. అంతో ఇంత కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలుసుకొని లిబరల్ లెఫ్ట్ని గెలిపిస్తే నేను సంతోషపడతాను. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. ఆ చర్చ ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీలో జరిగిందో నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. నాకు ఐడియా లేదు. నీ లెక్క నేను కూడా పేపర్లో చూసిన తప్పితే నాకైతే ఐడియా లేదు. బట్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ఇదివరకు వాడుకోము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాళేశ్వరాన్ని ఉపయోగంలోకి తేవాలి అనేటటువంటి ఆలోచన నేను వెల్కమ్ చేస్తున్నా. 2 కారణాలు. కరెక్ట్గా కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా, కమిషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే అన్ని జిల్లాలకు కూడా నీరు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ దానికి సంబంధించినటువంటి సిన్సియర్గా పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళు కర్కశంగా గత 2.5 సంవత్సరాలుగా అన్ని సీజన్లలో కూడా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడానికి 8.5 లక్షల ఎకరాలను ఎండబెట్టిరు. తెలిసి అంత కర్కోటకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అటువంటి ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్ చేస్తుందంటే అది కేవలం కమిషన్ల కోసమే అని చెప్పి నేను అనుకుంటున్నా తప్పితే రైతుల కోసం అయితే కాదు.